So welcome to Rama Science World. Today we discuss about exam pattern and exam marks about intermediate. 10th class చదివిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్ వెళ్ళేటప్పుడు అసలు ఇంటర్మీడియట్లో చాలామంది మనకి బోర్డ్ ఐపీ ఎగ్జామ్, ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్గా ఈ ప్యాటర్న్ ఏంటి అనేది ఐడియా ఉండదు. సో మొత్తం మనకి 1000 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి టోటల్ మార్క్స్ మనకి 1000 మార్క్స్ ఉంటాయి. సో 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళేవాళ్ళు ఇంటర్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎన్ని మార్క్స్ ఉంటాయంటే 1000 మార్క్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఇయర్ మనకు ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సెకండ్ ఇయర్లో థియరీ ఉంటుంది, మరియు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి మనకి 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్లో ఎవరైతే ఎంపీసీ మరియు బైపీసీ వీళ్ళు తీస్తున్నారో వాళ్ళకి నేను చెప్పే ప్యాటర్న్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎంపీసీ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ గురించి మాట్లాడితే మ్యాథ్స్ అనేవి 2 పేపర్లు ఉంటాయి. 1A 1B అనేవి 2 పేపర్లు ఉంటాయి. సో మ్యాథ్స్ 1A అంటే 75 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 1B అనేది 75 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫిజిక్స్, కంప్లీట్లీ ఫిజిక్స్ 1 పేపర్ ఓన్లీ 60 మార్క్స్. లైక్ దట్ కెమిస్ట్రీ ఆల్సో ఓన్లీ 1 పేపర్ 60 మార్క్స్. See here, next one compulsory English 100 marks. Any other language, other Telugu or Sanskrit, another subject, Sanskrit or Telugu. So here 100 plus 100 200 260 320, here 150, total 470. So first year total marks in MPC branch, MPC group total 470 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. అయితే బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 60 మార్క్స్ 60 మార్క్స్ అంటే మనకి 15 తగ్గాయి కదా. సో ఇక్కడ బయాలజీ జువాలజీ 60 మార్క్స్, బయాలజీ 60 మార్క్స్ ఉంటాయి. అందువల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే 430 మార్క్స్కి టోటల్ ఉంటుంది. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి టోటల్ మార్క్స్. సో ఇలా 430 మార్క్స్ ఉండడం జరుగుతుంది. సో మరి ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్కి సంబంధించి విషయాన్ని చూద్దాం. సేమ్ సెకండ్ ఇయర్లో కూడా ఎంపీసీ వాళ్ళకి 150 మార్క్స్ ఉంటుంది. మరి బయాలజీ ప్లస్ జువాలజీ, బాటనీ అండ్ జువాలజీ ఇవి 120 మార్క్స్కి వీళ్ళు కూడా ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఫిజిక్స్ ఇక్కడ 60 మార్క్స్, ఇక్కడ కూడా 60 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ కెమిస్ట్రీ 60, ఇక్కడ కూడా కెమిస్ట్రీ 60 ఉంటాయి. సో ఇక్కడ ఏమైందంటే సేమ్ ఇంగ్లీష్ 100 మార్క్స్, ఇక్కడ ఇంగ్లీషు 100 మార్క్స్ ఉంటాయి. తెలుగు 100 మార్క్స్, ఇక్కడ కూడా తెలుగు 100 మార్క్స్. సో సేమ్ యాజ్ యూజువల్ 470 మార్క్స్కే ఉంటాయి, ఇక్కడ కూడా 430 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాక్టికల్స్. అంటే 430 ప్లస్ 430 860 మార్క్స్. సో రిమైనింగ్ ఏదైతే ఉందో, సో రిమైనింగ్ అంతా కూడా
వాళ్ళకి ప్రాక్టికల్స్గా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 470 నెక్స్ట్ 470 940 రిమైనింగ్ అనేవి ప్రాక్టికల్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మార్క్స్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి ఈఏపీ సెట్. సో ఈఏపీ సెట్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, అంటే ఎవరైతే ఇంటర్ చదివారో వాళ్ళు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్కి వెళ్ళాలన్నా, లేదా ఫార్మసీ, లేదా అగ్రికల్చర్, ఇట్లా వీటికి వెళ్ళాలి అనుకుంటే మనకి ఈఏపీ సెట్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇంతకుముందు ఎంసెట్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఓన్లీ మనకి ఇంజనీరింగు, ఫార్మసీ అండ్ అగ్రికల్చర్. సో వీటికి అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ ఇంజనీరింగ్ కాలేజ్కైనా, ఏ ఫార్మసీ కాలేజ్కైనా, ఏ అగ్రికల్చర్కైనా, వెటర్నరీ, సో వీటికి వెళ్ళటానికి మనకి ఈఏపీ సెట్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అవుతుంది. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ సెట్ రాసుకోవచ్చు అనమాట, ఈఏపీ సెట్. నెక్స్ట్ వన్ ఇంటర్ అయిపోయిన తర్వాత, అంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం మొత్తము కూడా, సో మనకి జేఈ మెయిన్స్ అని, రెండోది జేఈ అడ్వాన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 2 ఎగ్జామ్స్లో అంటే జేఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అయిపోతే మనకి ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్లో ఈ విధమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీటిల్లో మనం ఈ కాలేజెస్లో మనకి సీట్ అనేది, అది కూడా ఇంజనీరింగ్కే. అయితే నేషనల్ వైజ్గా వెళ్ళటానికి ఈ రకమైనటువంటి జేఈ మెయిన్స్ అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళు, ఇందులో ఎవరైతే క్వాలిఫై అయ్యి సుమారు చాలా ఎక్కువ మంది క్వాలిఫై అవుతారు కదా, సో వాళ్ళు క్వాలిఫై అయిన వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ని రాయటానికి క్వాలిఫికేషన్ అనమాట. జేఈ అడ్వాన్స్ రాసే వాళ్ళు ఇది క్వాలిఫై అయితే ట్రిపుల్ ఐటీస్లో వాళ్ళకి సీట్ వస్తుంది. ఇది కూడా అంటే ఫస్ట్ ప్రయారిటీ అనమాట. సో ఇట్లా ఈ ఐఐటిలో కొన్ని కాలేజెస్ ఉంటాయి నేషనల్గా, వీటిల్లో వాళ్ళకి సీట్ వస్తుంది. ఇది కూడా ఇక్కడ కూడా మనం ఇంజనీరింగే చదువుతాం. ఈ రెండు ఇవేంటంటే ఇందులో ఎక్కడా కూడా ఇంజనీరింగ్ సంబంధించిందే కానీ మెడికల్కి సంబంధించింది కాదు. సో ఇందులో మనకి ఈ కాలేజెస్లో సీట్ వస్తుంది. సో అయితే మనకి ఇంటర్ తర్వాత నీట్ అనేసి ఒక ఎగ్జామ్ ఉంది. ఈ నీట్ ఎగ్జామ్ దేనికోసం అంటే ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ కోసం. సో ఎవరైతే మెడికల్కి సంబంధించి కోర్సెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే నేషనల్ వైజ్గా మనకి ఇది నీట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది నేషనల్ వైజ్గా మెడికల్కి సంబంధించిన ఫీల్డ్లో కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంటర్ తర్వాత ఇది రాస్తారు. సో ఇది ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయినప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నెక్స్ట్ కాంపిటేటివ్లో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి, ఈఏపీ సెట్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది, మరి జేఈ మెయిన్స్ అనేది నేషనల్గా, మరియు జేఈ అడ్వాన్స్ అనేది కూడా నేషనల్ వైజ్గా ఇంజనీరింగ్ చదవాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.